హలో అండి. రొటీన్గా చికెన్ బిర్యానీలు కాకుండా ఈసారి స్పెషల్ కీమా బిర్యానీ చేద్దాం పదండి. ఇక్కడ నేను 800 గ్రామ్స్ ఆఫ్ మటన్ కీమాకి 1 kg రైస్ తీసుకున్నానండి. మీకు చూపిస్తున్న గ్లాస్ కొలతన 4 గ్లాసుల రైస్ అయితే తీసుకున్నాను. పర్ఫెక్ట్ గా మనకి 1 kg మటన్ కి 1 kg రైస్ అయితే పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. నేను ఇక్కడ 800 గ్రామ్స్ తీసుకున్నాను కీమా వచ్చేపాటికి. రైస్ శుభ్రంగా కడిగేసుకొని ఒక 1 అవర్ పాటు నాననివ్వాలండి. పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం కీమా బిర్యానీకి చేసుకునేటప్పుడు బాగా చిన్న చిన్నగా కాకుండా కొంచెం పెద్ద సైజ్ ముక్కల్లాగే కొట్టించుకోవాలండి. ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్ల కారం, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి చిన్న కప్పుడు వేసుకున్నాను. ఇందులోనే ఫ్రైడ్ ఆనియన్స్ వేసి దాని ఆయిల్ కూడా పక్కన పెట్టుకోండి, తర్వాత ఇందులో యాడ్ చేద్దాం. ఒక 2 కప్పుల దాకా పెరుగు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. పెరుగు కొంచెం ఎక్కువే పడుతుంది. కీమా అంతా బాగా మిక్స్ అయిన తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర, పుదీనా వేసి ఒక చిన్న కప్పుడు నిమ్మరసం, ఇందాక ఫ్రైడ్ ఆనియన్స్ చేసిన ఆయిల్ ఉంటుంది కదండి, అదొక చిన్న కప్పు వేసి మరొకసారి బాగా మిక్స్ చేసుకుని ఒక 2 అవర్స్ పాటు మ్యారినేషన్కి పెట్టుకోండి. ఇది ఓవర్ నైట్ మ్యారినేట్ చేసినా కూడా మంచి టేస్ట్ వస్తుందండి కీమా బిర్యానీకి. ఇప్పుడు ఒక దలసరిపాటి కళాయి పెట్టుకొని హోల్ బిర్యానీ మసాలా అంతా కొంచెం కొంచెంగా వేసుకొని మ్యారినేట్ చేసిన మటన్ వేసి బాగా ఉడకనివ్వండి. ఈలోపు బిర్యానీ చేసుకోవడానికి రైస్ పెట్టుకుందాము. వాటర్ పెట్టుకొని హోల్ బిర్యానీ మసాలా కొంచెం వేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోండి. ఇలా చేస్తే బిర్యానీ పొడి పొడిగా వస్తుంది. ఇందులోనే కొత్తిమీర, పుదీనా సన్నగా తరిగి వేసి రోలింగ్ బాయిలింగ్కి రానివ్వండి. మటన్ ఒక 50% ఉడికిన తర్వాత ఒక 2 పెద్ద సైజు టమాటాలు ముక్కలుగా కోసుకొని కీమాలో వేసుకోండి. ఒకసారి బాగా కలుపుకొని టమాటో బాగా ఉడికిన తర్వాత ధనియాలు, జీలకర్ర పొడి 1 స్పూన్ దాకా వేసుకున్నాను. అలాగే ఇందులో బిర్యానీ మసాలా 1 స్పూన్ దాకా వేసుకున్నాను. ఎక్కువ మసాలాలు వేయకూడదండి. ఎప్పుడైనా కీమా బిర్యానీ చేసినప్పుడు మైల్డ్ ఫ్లేవర్స్ ఉంటేనే ఆ బిర్యానీ టేస్ట్ అనేది బాగుంటుంది. బిర్యానీ మసాలాలు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మటన్ని బాగా ఉడకనివ్వండి. ఇక్కడ మనం రైస్ కోసం పెట్టిన దాంట్లో అంతా బాయిల్ అయిపోయి ఫ్లేవర్స్ అన్ని దిగిపోతాయండి. అవన్నీ తీసేసి పక్కన పెట్టి ఒక గ్లాస్ వాటర్ తర్వాత యూజ్ అవుతుంది, తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు 1 అవర్ పాటు నానబెట్టిన బియ్యం తీసుకొని 90% వరకు రైస్ కుక్ అవ్వనివ్వండి. ఈలోపు మనకి కీమా అంతా కుక్ అయిపోయి ఉంటుంది. సేమ్ అదర్ బిర్యానీ, దమ్ బిర్యానీస్కి ఎలా చేస్తామో అలాగే రైస్ని ఒక్కొక్క లేయర్ కింద పరుచుకొని దాని మీద కొత్తిమీర, పుదీనా, అలాగే కొంచెం నిమ్మరసం, నెయ్యి వేసుకొని ఇందాక హాఫ్ గ్లాస్ తీసుకున్న వాటర్ ఉంటుంది కదండి, బాయిల్ అయిన బిర్యానీ వాటర్, అది కూడా అంచులమ్మటే వేసుకోండి. ఫైనల్ గా కొంచెం బిర్యానీ మసాలా పౌడర్ చల్లి ఆల్రెడీ నేను గోరువెచ్చని పాలలో కొంచెం కుంకుమ పువ్వు వేసి పెట్టాను. ఇందులోనే నెయ్యి వేసుకొని పైనంతా వీడియోలో చూపిస్తున్నట్టుగా వేసుకోవాలండి. కుంకుమ పువ్వు కీమా బిర్యానీకి మంచి ఫ్లేవర్ ఇస్తుంది, అస్సలు స్కిప్ చేయకండి. ఇప్పుడు దీని మీద వెయిట్ పెట్టి 20 మినిట్స్ పాటు దమ్ చేసుకుంటే వేడి వేడి కీమా బిర్యానీ రెడీ అయిపోతుందండి. చూడండి పొడి పొడిలాడుతూ ఎంత చక్కగా వచ్చిందో. ఒకసారి బిర్యానీని అంతా శుభ్రంగా కలిపేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. ఇది మా న్యూ ఇయర్ స్పెషల్ కీమా బిర్యానీ. మరి మీ న్యూ ఇయర్ని మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి. Please do like, share and subscribe. Thank you for watching. Bye-bye.